జై దుర్గా భవాని. ఓం నమ శివాయ. స్వామి శరణమయ్య. శుక్లాం వరదనం విష్ణు శివనం చతుర్భుజం ప్రసన్నవదనం జయ సర్వవిజ్ఞోపజం సర్జన పద్మను గజన మహేంద్ర శనాగదంత భక్తన ఏకదంత భాషణ లంకాయం శంకరీదేవి కామాక్షి కాంచకాపుర ప్రద్యుమ్న శుల్కలదేవి చాముండి క్రంచపట్టిన అలంపుర జోగులాంబ శ్రీశైల భ్రమరంబ కొల్హాపుర మహాలక్ష్మి మహోరి ఏకవీర ఉజ్జయిన మహాంకాళి పీఠిక పురుహూతిక వార్జన గిరిజాదేవి మాణిక్య దక్షపట్టిక హరిక్షేత్ర కామరూప ప్రయాగ మాధవేశ్వరి జ్వాలయ వైష్ణుదేవి గయా మంగళ వర్గ వారణాసి విశాలక్షి కాశ్మీర సరస్వతి అష్టాదశ శక్తిపీఠం 18 అష్టాదశ శక్తిపీఠాలు 18 సౌరాష్ట్ర స్వాములంత శ్రీశైల మల్లికొట్టు ఉజ్జయిని మహాంకాళ ఓంకార మమ్మలేశ్వరం తజ్జల వైద్యనాథం దాకిన భీమశంకరం నేను ప్రజ్వల వైద్యనాథం దాకిన భీమశంకరం హిమాలయ కేదారం గురుశాసన శివాలయం. ఇవి ద్వాదశ జ్యోతిర్లింగాలు 12. ఇవి చూస్తే 1 + 8 అంటే 9, 9/3 అంటే 3. ఓకేనా? 1 + 2 3. ఇక్కడ 3 అనేది ఎందుకు చెప్పానంటే ఇక్కడ చూడండి, వామన అవతారం విష్ణుమూర్తి గుడి అనేది నాకు ఈ దసరా నవరాత్రులు 2021 దసరా నవరాత్రుల్లో కళ్ళలో కనిపించింది. కళ్ళలో కనిపించిన తర్వాత అంటే పెద్దమల్లి హై స్కూల్, నేను చదివిన పెద్దమల్లి హై స్కూల్ బామిన మండలం శ్రీకాకుళం జిల్లా పెద్దమల్లి హై స్కూల్ కళ్ళలో కనిపించింది 2021 దసరా నవరాత్రులు. అక్కడ మా అమ్మవారు చూడండి, అక్కడ చెట్టు ఉంది, అక్కడ నమస్కరించుకొని నేను కాలినడకనే వెళ్ళిపోయాను. వెళ్తే అక్కడ 4 ఏళ్ళ పనులు కదా, గేట్లు ఏమి లేవు. అక్కడ మొదటి స్టెప్ ఎక్కేటప్పుడు ఏం లేదు, అక్కడ తుడుచుకుని కూర్చున్నాను. తర్వాత 2 నిమిషాల తర్వాత వెనక్కి తిరిగి చూసేటప్పుడు గుడి ఉంది. ఆ గుడి అనేది పెద్దమల్లి ఎండమల్లికట్టు స్వామి గుడి. అక్కడ సరే 75వ వార్షికోత్సవం అవుతుంది, మహాశివరాత్రి. ఇది చూసినా సరే 7 + 5 అంటే 12, 1 + 2 అంటే 3 అంటే శివుడికి 3 కళ్ళు. ఓకేనా? తర్వాత అక్కడి నుంచి మా అమ్మ తల్లి చెవిటమ్మ తల్లి దగ్గర పెట్టాను. ఆ చెట్టు కొమ్మలు కూడా 3 చెట్లు అవి, అక్కడ కూడా 3 అంటే ఇక్కడ శివుడు, ఇక్కడ దుర్గమ్మ అంటే పార్వతీదేవి, దుర్గమ్మ ఇంత. ఓకేనా? ఇప్పుడు శివుడు పార్వతిని చూస్తే ఇక్కడ చంద్రుడు ఉన్నాడు. శివుడు అంటే ఇక్కడ మూన్. ఓకేనా? అంటే శివుడు శిరస్సు మీద చంద్రుడు ఉంటుంది. చంద్రుడు అంటే మూన్, MOON మూన్. మూన్ అని చూడండి. మూన్ అంటే ఇది న్యూమరాలజీలో వాడతారు. ఇది అంకెల శాస్త్రం అంటే ఇంగ్లీషు నెంబర్ సిస్టమ్ వాడతారు. 13 + 15 + 15 + 14 ఇవన్నీ కలిపితే 30, 2 27 అంటే 7 5 + 7 12, 1 + 2 3, 1 + 2 3. 3 అంటే త్రిశూలానికి 3 ఉంటాయి. త్రిశూలం ఎవరు పట్టుకుంటారంటే త్రిశూలం ఎవరు పట్టుకుంటారంటే శివుడు, దుర్గమ్మ, సంతోషి మాత. శివుడు, దుర్గమ్మ, సంతోషి మాత. త్రిశూలం శివుడు పట్టుకుంటాడు, దుర్గమ్మ, నెక్స్ట్ సంతోషి మాత. ఓకేనా? త్రిశూలం అనేది పట్టుకుంటారు. ఓకే, నెక్స్ట్ వామన అవతారం గొడుగు అనేది దొరికింది కదా. వామన అవతారం విష్ణుమూర్తి అవతారంలో 5వ అవతారం వామన అవతారం. 5వ అవతారం వామన అవతారం. 5వ అవతారం 3 అడుగుల బ్రాహ్మణుల అవతారంలో వచ్చి 3 అడుగుల దానం అనేది అడిగారు. 3 అడుగుల భూమి దానం ఎవరికి అడిగారంటే బలి చక్రవర్తికి విష్ణుమూర్తి వామనావతారంలో 3 అడుగుల ప్లేస్ అనేది ఉంది. ఇక్కడ 3 అడుగులు అనేది ఫైండ్ వచ్చారు, 3 అడుగుల భూమి. ఓకేనా? అందుకే ఇక్కడ ఫస్ట్ 3/3 చేసాం అనమాట. ఓకేనా? ఇక్కడ శివుడు త్రిశూలం అంటే త్రిశూలంతో పాటు మారేడు దళం, ఏకబెల్లం శివార్పణం అంటారు. ఆ మారేడు దళం కూడా 3 ఉంటుంది. మారేడు పత్రి,
3. తర్వాత కొబ్బరికాయ కూడా 3. 3కి కళ్ళు, శివుడికి కళ్ళు 3. ఓకేనా? ఇలా ఫైండ్ అవుట్ చేయడం అంటే ఈ 3 అన్నింటి కూడా వామనవతారం 3 అడుగుల దానం తీసుకున్న దానికి ప్రూఫ్గా చూపిస్తూ జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఆఫ్ చేయి. ఇక్కడ మాకు సమస్య ఉందండి, ఇంటి సమస్య, ఇంటి గొడవ సమస్య. ఇంటి ప్లేస్ మాది 7 అడుగులు వెడల్పు. 7 అడుగులు వెడల్పు అయితే కొంత స్వార్థం వల్ల అది 4 అడుగులు అనేది వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంది. మాది 3 అడుగులు అనేది మా సొంత ఇల్లు అయినా సరే 3 అడుగులు మాత్రమే ఉంది మాకు. ఇప్పటికి కూడా 4 అడుగులు అనేది వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంది. అంటే ఇక్కడ 7 అడుగులు -4 చేసినా సరే 3 అడుగులు. ఈ 3 అడుగుల గొడుగు అనేది వామనవతారం 3 అడుగుల గొడుగు అనేది మా ఇంట్లోనే రేకుల చెట్లు మా ఇంటి దగ్గర ఉంది. అది మీకు ప్రూఫ్గా నెక్స్ట్ వీడియోలో ఇదే అప్లోడ్ చేస్తాం. మత పెద్దలకి మతం సంతోషి మాత. నెక్స్ట్ సంతోషి మాత కూడా త్రిశూలం పట్టుకొని ఉంటారు. గత విజయదశమి నవరాత్రుల్లో సంతోషి మాత ఒక ప్రూఫ్గా విజయదశమి నవరాత్రి 3వ రోజున ఇలా చూపించింది. అప్పుడు వెళ్తే ఆవు అనేది ఉంది అక్కడ. ఆ ఆవు అనేది ఎవరైతే మా ప్లేస్ అనేది ఆక్యుపై చేశారో 4 అడుగుల ప్లేస్ అనేది వాళ్ళ అనేది మా బామిని మండలంలో 26 గ్రామాల నుంచి మా ఊరి ఎవరో ఒకరు కొనుక్కున్నారు. ఆవు కొనుక్కొని ఆ భక్తులు సంతోషి మాత గుడి దానంగా ఇచ్చారు. ఆ ఆవే ప్రత్యక్ష సాక్ష్యం. ఇక్కడ త్రిశూలం అనేది సంతోషి మాత పట్టుకుంటారు కాబట్టి సంతోషి మాతే సాక్ష్యం. ఆ ఆవు ట్యాగ్ కూడా చూస్తే, ఆ ఆవు ట్యాగ్ అనేది ఒకసారి చూడండి. ఆ ఆవు ట్యాగ్ ఫోటో కూడా పెడతాను. అది వీడియో చేసి మీకు పెడతాను. మీకు మత పెద్దలు కానీ మిగతా పార్టీ పెద్దలు కానీ వీళ్ళే మాకు న్యాయం చేయాలని ఆశిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఆ ట్యాగ్ నెంబర్ చూస్తే 7+4+7+4+5+7 ఇవన్నీ కలిపినా సరే 7 వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ట్యాగ్, అందులోనే ఇంకో నెంబరు 3+8+0+0+4+7 ఇవన్నీ కలిపిన 4 వస్తుందండి. 7 - 4 అంటే 3 అడుగులు. 3 అడుగులు అంటే త్రిశూలం సంతోషి మాత. బత్తిలి సంతోషి మాత, బత్తిలి శ్రీకాకుళం, బత్తిలి గ్రామం, బామిని మండలం, శ్రీకాకుళం జిల్లా, బత్తిలి సంతోషి మాత టెంపుల్. ఓకేనా? 3 అడుగులు అంటే మళ్ళీ త్రిశూలం వస్తుంది. శివుడు, దుర్గమ్మ, సంతోషి మాత అంటే సంతోషి మాత కూడా ఒక ప్రూఫ్గా ఒక ఆవు 26 గ్రామాల నుండి ఒక ఆవు మాత్రం అక్కడ దానంగా ఉంది. సంతోషి మాతే ప్రత్యక్షమైన సాక్ష్యం. ఓకే, అందుకే ఆ ఫ్లెక్సీలో సంతోషి మాత గుడిలో ఆవు అనేసి అన్నాను. ఆ ఆవు అనేది బత్తిలి సంతోషి మాత గుడిలో ఆవు. 2+2 అడుగులు నడతోవ అనేసి అన్నాను. ఆ 2 అడుగులు నడతోవ మానసిక బాధ్యతని నేనే చూస్తాను. నెక్స్ట్ దుర్గమ్మ విషయానికి వస్తే దుర్గమ్మ శ్రావణ శుక్రవారం కల్లా వచ్చి వేరుశెనక్కాయలు, పెసరపప్పు, శనగపప్పు, కొబ్బరికాయ ఇలా వేరుశెనక్కాయలు, పెసరపప్పు, శనగపప్పు ఇలా ఆడింది. తర్వాత మెయిన్గా చూస్తే ఆ దుర్గమ్మ సూర్యుడి బొట్టు పెట్టుకుంది. అది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సూర్యుడు సన్ విషయానికి వస్తే సన్ S19+21+14 అంటే ఎంత? 54. 5+4 అంటే ఎంత? 9. 9 వామనవతారం గొడుగు 3. వామనవతారం గొడుగు 3 అంటే 3 మీన్స్ త్రిశూలం. త్రిశూలం మీన్స్ దుర్గమ్మ. ఓకేనా? త్రిశూలము దుర్గమ్మ కొట్టుకుంటుంది. అంటే ఇది ప్రూఫ్ అయింది కాబట్టి నాకు కళ వచ్చిన వాస్తవం కూడా ప్రూవ్ అయింది. అక్కడ వేరుశెనక్కాయలు, నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన శనగపప్పు ఇస్తే నేను మాల వేసుకున్న నేను భవానీ మాల గత 2024 8వ తేదీ నవంబర్ 2024 వేస్తే నవంబర్ 15 మళ్ళీ 2వ శుక్రవారం మళ్ళీ అవన్నీ ఇచ్చాను. అవన్నీ కూడా అమ్మ తీసేసుకుంది. అవి కూడా మీకు ప్రూఫ్లకు చూపిస్తాను. అక్కడ
జెండాలు మామిడి తోరణాలు అన్నీ కూడా కడుతుండగానే అవి మాయమైపోయాయి. అదే నేను హిందూ మత పెద్దలు తేల్చాను. మిగతా వాళ్ళకి ఎవరు చెప్తున్నా సరే పిచ్చోడు మెంటల్ అనేసి అంటున్నారు. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇది చెప్తాను అది కూడా. అందుకే ఈ ప్లేస్ విషయం అనేసి అంటాను. నడతావా అనేసి అంటాను. నడతావా మానసిక బాధ్యత అంటే దానివల్ల నేను డిస్టర్బ్ అయ్యాను. 2008 నుంచి మాకు అది నలుగుతుంది. మాకు మా సతివాడ ప్రజలు కానీ సతివాడ గ్రామ పెద్దలు సర్పంచ్ ఎంపీటీసీలు కూడా సాక్ష్యం, మిగతా చుట్టుపక్కల ప్రజలు కూడా సాక్ష్యంగా ఉంటారు. అక్కడ నుంచి పోలీస్ కేసులు పెట్టడం, తర్వాత ఇవన్నీ కూడా చేయడం వల్ల కొద్దిగా 2017లో మేము వాళ్ళ మీద కేసులు పెట్టాం, మళ్ళీ 2021 మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టాం. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వల్ల ఇది ఒక మానసిక అంటే నిద్ర పట్టకపోవడం, ఇలాగా మెంటల్ కేర్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఆ మెంటల్ కేర్ హాస్పిటల్కి కూడా హాస్పిటల్కి వెళ్ళాను. వాడు కూడా అది వచ్చాడు. ఏ ప్లేస్ గురించి గొడవ అవుతున్నామో వాడు కూడా ఆ ప్లేస్ వచ్చాడు. వాడు కొట్టడం తిట్టడం వల్ల స్కిజోఫ్రీనియా అనేసి వేశారు. దానివల్ల నేను అక్కడ బలవంతంగా వాడికి కొట్టడం వాడికి తిట్టడం వల్ల నాకు స్కిజోఫ్రీనియా సైకాలజీ డాక్టర్లు ప్రూవ్ చేశారు. చేసిన తర్వాత అక్కడ రోజంతా ఉంచారు. నా సెల్ ఫోన్స్ ఇవ్వండి, ఈ పని చేయడం లేదు కానీ సెల్ ఫోన్స్ ZBNFలో పనిచేసేవాడినప్పటికీ నేచురల్ ఫార్మింగ్ 0 బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ పనిచేసిన సెల్ ఫోన్స్ 2 ఉన్నాయి. ఇంకొక శాంసంగ్ సెల్ ఫోన్ కూడా ఇంటి దగ్గర ఉంది, తర్వాత చూపిస్తాను అది మీకు. ఈ 2 సెల్ ఫోన్లు కూడా తీసేసుకోవడం వల్ల నేను అయితే 6-7 నెలలు డ్యూటీ చేయలేకపోవడం వల్ల మా పై ఉన్న ZBNF పనిచేసిన వాళ్ళు మరి ఏం చేయలేక నన్ను కొద్దిగా తప్పింది. నేను కూడా రాత్రి అంతా మత్తు ట్యాబ్లెట్లు, ఇంకా లేని సమస్యకి ఈ రాత్రి అంతా మత్తు ట్యాబ్లెట్లు వేయడం వల్ల ఈ ఉదయం డ్యూటీ చేయలేకపోవడం వల్ల నేనైతే డ్యూటీ అనేది కోల్పోయడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ లాస్ట్లో చెప్పాను, ఐ హ్యావ్ స్మాల్ ఎంప్లాయీ ఇన్ ZBNF. నేను చిన్న ఉద్యోగం సేంద్రీయ వ్యవసాయంలో చేస్తున్నాను. 4/3/2022 KAP చేయాలి. అప్పుడు KAP ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ చేస్తున్నాం. అప్పటికి నా సెల్ ఫోన్స్ నాకు ఇవ్వండి అని చెప్పేసి అన్నా సరే డాక్టర్ లెవెల్ పరిస్థితి 6 నెలల తర్వాత ఇచ్చారు. అప్పటికే అంతా అయిపోయిన తర్వాత నేనైతే జాబ్ అనేది కోల్పోవడం జరిగింది. నాకు L2గా ప్రమోషన్ వచ్చింది, అయినా కూడా కోల్పోవడం అనేది జరిగింది. నాకు దుర్గమ్మ అందరి దేవతలు కూడా మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం వల్ల ఇక్కడ చూడండి సూసైడ్ అటెంప్ట్స్ అనేది ట్రై చేశాను. ఇది వైజాగ్ మెంటల్ కేర్ హాస్పిటల్ పెద్దవాళ్ళ తేరులో చూడండి సూసైడ్ అటెంప్ట్స్ కూడా ట్రై చేశాను. సూసైడ్ అటెంప్ట్స్ కనీసం 12 నెలల పాటు ట్రై చేశాను. అంటే 2022 మార్చి నెల నుంచి 2022 మార్చి నెల నుంచి 2023 మార్చి నెల వరకు కూడా అంతే. సంవత్సరం పాటుగా నేను నీటిలో తోపడానికి ఇలా గడ్డి ముందు ఉంటుంది, గడ్డి ముందు ఒకటి ఉంటుంది వరి పోయి ఉండడానికి, అది కూడా అంటే అన్నీ కూడా ట్రై చేశాను. ఆ దుర్గమ్మ నాకు కాపాడింది. తర్వాత చూస్తే ఇదిగోండి 2023 మార్చి నెలలో ఏప్రిల్ నెలలో నేను UBRCT అంటే హెచ్ఎల్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాను. అక్కడి నుంచి నాకు కొద్దిగా పాజిటివ్ అనేది రావడం జరిగింది ఒకసారి. నెక్స్ట్ శివుడి కొడుకు వినాయకుడు. వినాయకుడు విషయానికి వస్తే చాలా పేర్లు ఉంటాయి. విఘ్నేశ్వరుడు, గణపతి, వినాయకుడు అని చెప్పేసి, లంబోదరుడు అని చెప్పి చాలా పేర్లు ఉంటాయి. కానీ మనం ర్యాట్ అనే వాహనం, ర్యాట్ కాబట్టి ర్యాట్ అని తీసుకుంటే ర్యాట్ కూడా 18+1+20 అంటే 39. 39 అంటే 112, 9+3 అంటే 12, 2+1 అంటే 3 మీన్స్ త్రిశూలం. అంటే శివుడు, దుర్గమ్మ, సంతోషి మాత వినాయకుడు కూతురు, శివుడు కొడుకు వినాయకుడు. ఓకేనా? దుర్గమ్మ అంటే పార్వతీదేవి గారు తీసుకుంటే పార్వతీదేవి కొడుకు కూడా వినాయకుడు. ఈ వినాయకుడు కథ చరిత్ర చూస్తే 3 ప్రదక్షిణలు అంటారు. 3 ప్రదక్షిణలు వాస్తవం అనేది ఉంటుంది. 3 ప్రదక్షిణలు కూడా మారేడు పత్రి 3, అలానే 21 రకాల పత్రి పూజ అనేసి అంటారు. 21 రకాల పత్రి. 21 పత్రి అంటే 2+1 అంటే 3 అంటే మళ్ళీ శివుడు, దుర్గమ్మ, సంతోషి మాతకి అవుతుంది ఆప్షన్. వినాయకుడి కథలో ఉత్తరం వైపు తలపెట్టుకోకూడదని అంటారు. ఉత్తరం వైపు
మా దుర్గమ్మ గుడికి, మా దుర్గమ్మ పెద్దమ్మ ఎల్లమెల్లి గుడికి, మా అసితల్లి గుడికి ఉత్తరం వైపున బత్తిరి ఉంది. బత్తిరి సంతోషమాత గుడిలో ఆవు ఉంది. అలానే ఉత్తరం వైపు మా ఊర్లో చూస్తే గణసరా, ఇటువైపు చూస్తే ఏనుగులు అనేవి ఉన్నాయి. 4 ఏనుగులు చనిపోయాయి. 4 ఏనుగులు అనేవి ఇంకా తిరుగుతున్నాయి. అవి కూడా కొద్దిగా చూడండి. శివుడు మరో కొడుకు కుమారస్వామి. ఈ కుమారస్వామి వాహనం అనేది చాలా సుబ్రహ్మణ్య స్వామి ఇలా ఉంటాయి పేర్లు. వాహనం అనేది తీసుకుంటే నెమలి మీన్స్ పీకాక్. 16 + 5 + 1 + 3 + 15 + 3 + 11 ఇవన్నీ చూసినా సరే 54 వస్తుంది. 5 + 4 అంటే 9/3. ఈ 3 ఎందుకంటే వామనావతారంలో విష్ణుమూర్తి వామనావతారంలో 3 అడుగులు దానం అడిగాడు. అలానే శివుడు కూడా 3 కన్నులు, అలానే అందుకే 3 అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? అంటే కుమారస్వామి ఇక్కడ 3 వచ్చింది కాబట్టి మళ్ళీ శివుడు, దుర్గమ్మ, త్రిశూలం మీన్స్ దుర్గమ్మ, సంతోషిమాత అంటే శివుడి కొడుకు కుమారస్వామి. ఓకేనా? అయ్యప్ప మెట్లు చాలా పేర్లు ఉంటాయి అయ్యప్పకి. వాహనం కూడా గుర్రము తెలియదు, పులివ తెలియదు. ఇక్కడ 18 మెట్లు చూసుకుంటే 18 అంటే 1 + 8 9. 9/3 అంటే 3 మీన్స్ త్రిశూలం మీన్స్ శివుడు, దుర్గమ్మ, సంతోషిమాత అంటే శివుడు కొడుకు అయ్యప్ప స్వామి. ఓకేనా? నెక్స్ట్ మహాభారతం. ఒకసారి మహాభారతం కూడా 18 అంటే 1 + 8 9/3 అంటే 3. నెక్స్ట్ భగవద్గీత. భగవద్గీత 18 1 + 8 మీన్స్ 9. 9/3 అంటే 3 ఇలా వస్తుంది. నెక్స్ట్ అష్టాదశ శక్తిపీఠాలు 18 1 + 8 9. 9/3 అంటే 3 మీన్స్ త్రిశూలం అలా. నెక్స్ట్ అష్టాదశ పురాణాలు 18 1 + 8 9/3 త్రిశూలం. ఓకేనా? నెక్స్ట్ అష్టోత్తరాలు 108 అని అంటారు. అష్టోత్తరం ప్రతి దేవుడికి కూడా అష్టోత్తరం 108 108 అంటే 1 + 8 9. 9/3 = 3 అంటే శివుడు 3 కళ్ళు, వామనావతారం 3 అడుగులు అనేది ఉంది. వామనావతారం గుడి అనేది నా దగ్గర ఉందని చెప్పడానికి ఇవన్నీ కూడా చెప్తున్నాను. నెక్స్ట్ నక్షత్రాలు 27 2 + 7 అంటే 9. 9/3 అంటే 3. ఓకేనా? ఆఫ్ చేయొచ్చు. నవగ్రహాలు ఆదిత్య, సోమాయ, మంగళాయ, బుధాయ, గురు, శుక్ర, శని, రాహువే, కేతువే నమః అంటే నవగ్రహాలు 9. 9/3 అంటే వామనావతారం 3 అడుగులు 3 తీస్తే 3. ఓకేనా? వామనావతారం 3 అడుగులు, త్రిశూలం, శివుడు, దుర్గమ్మ, పార్వతీదేవి. నెక్స్ట్ రాసులు చూస్తే రాసులు 12 అంటే 1 + 2 ఇది కూడా 3 అనేది వస్తుంది. ఓకేనా? అయితే ఇవన్నీ రాసులు 12 నిజమైనప్పుడు, నవగ్రహాలు కూడా 12 3 అనేది నిజమైనప్పుడు, వామనావతారం 3 అడుగులు అనేది నిజమనేది హిందూ మత పెద్దలు కానీ మిగతా పార్టీ ఏ పార్టీ అనేసి కాదు, కానీ ఇది మొత్తం హిందూ మతం కాబట్టి హిందూ మతం 3 అడుగులు వాస్తవం కాదు అనేది చూడండి. నెక్స్ట్ మా ఇంటి ప్లేస్ అనేది 4 అడుగులు 3 అడుగులు అంటే వాళ్ళ 4 అడుగులు ల్యాండ్ అవైలబుల్లో ఉంది, 3 అడుగులు మా దగ్గర ఉంది. అంటే వామనావతారం గుడి కూడా మా దగ్గర ఉంది అని బెస్ట్ ప్రూఫ్ అనేది
చూస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ చెప్పు. నెక్స్ట్ సత్యసాయి బాబా. అది కూడా చూస్తే సత్యసాయి బాబా అంటే నేను 2021 చూడండి ఇక్కడ. అప్పుడు ఆ గొడుగు దొరికిన తర్వాత వామనాథుడు విష్ణుమూర్తి గొడుగు దొరికిన తర్వాత నేను ప్రతి గొడుగుకి వెళ్ళి ఆ గొడుగు అనేది ఇక్కడ అరసవెల్లి శ్రీకూర్మం, నెక్స్ట్ బత్తిరి సంతోషమతి గుడి, లలితమ్మ గుడి, పాలకొండ కోటదుర్గం గుడి, రాజం నవదుర్గ గుడి, ఇలా మా చుట్టుపక్కల ఉండే గ్రామ ఆలయాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలానే షిరిడి సాయి కోవిల్ షిరిడి సాయి పారాపురం షిరిడి సాయి కోవిల్కి వెళ్ళి ఈ బుక్ అనేది ఇచ్చాను. షిరిడి ఆరతులు ఇస్తే అక్కడ డేట్ కూడా రాసింది చూడండి. అది అప్రాక్సిమేట్లీ నాకు తెలియదు. అక్కడ కావాలంటే అక్కడ ఈ డేటు సీసీ కెమెరా ఉంటుంది, చూసుకుంటే అక్కడ సీసీ కెమెరా కూడా ఉంది. కేజీఆర్ అంటే 15/10 డేటు 2021. ఈ డేట్ని నేను బుక్ అనేది నేను మర్చిపోయిన తర్వాత 2024 పండుగ తర్వాత, సంక్రాంతి పండుగ తర్వాత సత్యసాయి బాబా కళ్ళలోకి వచ్చాడు. గురువారం ఆ రోజు కళ్ళలోకి వచ్చిన తర్వాత ఏంటి అనేది మా ఫ్రెండ్ అక్కడే ఊరు రైల్వే ఎంప్లాయ్, ఆ పేరు చెప్పకూడదు, ఇలా వెంటనే మెసేజ్ పెట్టాను. రైల్వే ఎంప్లాయ్ నైట్ డ్యూటీ కాబట్టి వెంటనే రెస్పాండ్ అయ్యి మా ఊరు షిరిడి సాయి కోవిల్కి వెళ్ళనేసి సజెషన్ ఇచ్చాడు. వెంటనే ఆ రోజు గురువారం కాబట్టి మధ్యాహ్నం భోజనం పెడతారు. ఆ ఉద్దేశంతో నేను షిరిడి సాయి కోవిల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఆ రోజు కూడా సీసీ కెమెరా వీడియోస్ ఉంటే చూసుకోవచ్చు. బట్ ఇదంతా కూడా యాదృచ్ఛికంగా జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత షిరిడి ఆరతులు అని చెప్పి మధ్యాహ్నం భోజనం పెడతారు కాబట్టి షిరిడి ఆరతులు అనే ఇస్తారు. అక్కడ అందరు కూడా బుక్లు ఇస్తారు. నాకు కూడా నేను ద్వారం దగ్గర కూర్చున్న బుక్ ఇచ్చాడు. ఆ బుక్ అనేది ఈ బుక్ అనేది వచ్చింది నా దగ్గరికి. 2021 ఈ 15వ డేటు నవంబరు 2021 సంవత్సరం ఇచ్చిన బుక్ మళ్ళీ 2024 సంవత్సరం పండుగ తర్వాత నాకు వచ్చింది. అప్పుడే షిరిడి సాయి సత్యసాయి ఇద్దరు ఒకేసారి బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టుగా అయింది. ఈ డేట్ కూడా చూసినా సరే 1+5+1+0+2+0+2+1 అంటే ఇది కూడా 12 వస్తుంది. 12 1+2 అంటే 3 మీన్స్ త్రిశూలం, శివుడు, సంతోషమతి. అంటే హిందూ మతానికి చెందిన వాళ్ళే షిరిడి సాయి సత్యసాయి అనేసి ఈ విధంగా. ఇదేమి కల్పితమైనది కాదు. ఈ బుక్ ఇచ్చి మర్చిపోయాను. 2021 బుక్ ఇచ్చి మర్చిపోయాను. 2024 మళ్ళీ వెళ్ళాను. ఆ బుక్ అనేది దొరికింది. కాబట్టి సీసీ కెమెరా వీడియోస్ అక్కడ ఉంటే చూసుకోవచ్చు. నాకేమి కల్పితమైతే కాదు. ఇవన్నీ కూడా వాస్తవమైనప్పుడు అది కూడా కల్పితమైనది కాదు. ఒకసారి ఇక్కడ ఎందుకు చెప్తానంటే వామన అవతారం ఓకేనా. వామన అవతారంలో 5 అడుగులు, వామనావతారం 5వ అవతారం. ఇందులో 3 అడుగులు భూమి అనేది దానంగా తీసుకున్నాడు. ఓకేనా. ఈ గొడుగు అనేది ఇది మత పెద్దలు తేల్చాడు. ఎందుకంటే ఇక్కడ దుర్గమ్మ ఒకసారి కళ్ళలోకి వచ్చి భారత రాజ్యాంగం అనే బుక్ చూపించిన ఆయన దీనివల్ల నీ సమస్య పరిష్కారం కాదు, వీళ్ళు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి అంటే నా సమస్య పరిష్కారం వేరే విధంగా ఆలోచించంటే వెంటనే నేను విజయదశమి నవరాత్రులు మా ఫ్రెండ్ శ్రీకాకుళం జిల్లా కోర్టు అందులో పనిచేస్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది వెరైటీగా ఉంది, మేమైతే అంటే ఇది చాలా వెరైటీగా ఉంది, అక్కడికి ఎవరు రాలేరు, పైగా మీరందరూ కూడా ఇక్కడికి టైం వేస్ట్ తరతరాలు ఉండిపోతుంది కాబట్టి వేరే విధంగా చూసుకొని అన్నారు. ఇది హిందూ మత పెద్దలే తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా. ఒకసారి నెక్స్ట్ శివుడి భార్య పార్వతీదేవి. అంటే పార్వతి విషయానికి వస్తే ఈ పార్వతీదేవి ఇది కూడా 16+1+18+20+20+8+9 ఇలా చూస్తే విషయానికి వస్తే ఇక్కడ కూడా 93 వస్తుంది. అంటే 9+3 అంటే 12, 1+2 అంటే 3 మీన్స్ త్రిశూలం. త్రిశూలం మీన్స్ శివుడు, పార్వతీదేవి, శివుడు, దుర్గమ్మ, సంతోషమత. శివుడి భార్య సంతోషమ్మ, పార్వతీదేవి. శివుడి భార్య పార్వతీదేవి. నెక్స్ట్ గంగ. ఇప్పటికి ఇంకో భార్య గంగ, జిఏ. వీళ్ళ పేర్లు వేరే ఉన్నాయి. గంగ, శివుడు, పార్వతి, గంగ అని అంటారు కాబట్టి 7+1+14+7+1 ఇవన్నీ చూసినా సరే 30 వస్తుందంటే 3 అంటే 3 మీన్స్ త్రిశూలం, శివుడు,
దుర్గమ్మ, సంతోషమాత. శివుడి భార్య గంగమ్మ. ఓకేనా? ఒకసారి ఇక్కడ దుర్గమ్మ, నెక్స్ట్ లలితమ్మ. నెక్స్ట్ చూస్తే ఈ లలితమ్మ కూడా చంద్రుడు అనేది ఉంటుంది. నెక్స్ట్ శివుడు కూడా ఉంటారు. చూడండి, లలితమ్మ చంద్రుడు ఉంటాడు, శివుడు కూడా పక్కన ఉంటాడు కాబట్టి లలితమ్మ అనేది వాస్తవం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ వరాహ అవతారం. అప్పుడు మన రాష్ట్రంలో ఒక నాయకులు వరాహి దీక్ష చేస్తున్నారు. ఆ వరాహి దీక్షలో జూన్ 2 కానీ జూలై 2 కానీ గుర్తులేదు. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఆ క్యాలెండర్లో రాసి అంటే టిక్ చేశాను. అక్కడ వారాహి దేవుడి కళ్ళలోకి వచ్చి అంటే సముద్ర గర్భంలో కళ్ళలోకి వచ్చి ఈ నెక్స్ట్ వరాహావతారం 2 దంతాలు ఇలా ముంచి ఇద్దరు జంజం వేసుకున్నాడు. బుక్స్ జాగ్రత్త అని చెప్పి మాయమైపోయాడు. వరాహావతారం. 3వ అవతారం వరాహావతారం. అలానే చాలా దేవుడు కళ్ళకు వచ్చారు. అవన్నీ చెప్తే మళ్ళీ మెంటలు ఇవన్నీ కూడా అంటారు, మళ్ళీ మిక్స్ అంటారు కాబట్టి అవన్నీ కూడా హిందూ మత పెద్దలు కానీ ఈ పార్టీ పెద్దలు ఎవరు హిందువులే కాబట్టి హిందూ మత పెద్దలు స్పందిస్తే ఇవి కళ్ళన్నీ కూడా చెప్తాను. లేదంటే ఇక్కడితో ఈ నాకు న్యాయం అనేది చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2020 దసరా రాత్రి కళ్ళలోకి వచ్చి పెద్దమల హై స్కూల్కు 16 రంగుల వామనతను కూడా జరగడానికి కారణం ఏంటి? ఇప్పుడు అన్ని కారణం చెప్పాను. నెక్స్ట్ 2 రోజులు నడతవ భూమి. వాళ్ళు నడతవ అనేది ఉంటుంది వాళ్ళకి. అది సతివాడ వచ్చి గ్రామ పెద్దల సమక్షంలో మీరు సతివాడ తీర్పు అని చూడండి. సతివాడ పంచాయతీ తీర్పు, హిందూ మత తీర్పు, దుర్గమ్మని గెలిపిస్తుందో ఓడిస్తుందని చెప్పేసి అన్నారు. లేకపోతే ఇంకా నాకు నా చుట్టూ ఉన్న వాళ్ళతో ఇంకా పిచ్చివాడిని చేస్తారా, 2 రోజులు నడతవ బాధితులు అని చెప్పేసి చెప్పాను. నెక్స్ట్ చూస్తే కలియుగ బలి చక్రవర్తి ఎవరు 2 రోజులు నడతవ భూమి దానం ఎవరు ఇచ్చారు అని అన్నారు. ఆల్రెడీ ఆ 2 రోజుల 4 రోజులు అనేది మాది. 2+2 అంటే తూర్పు వైపున ఇక్కడ చూడండి, తూర్పున పడమరన అంటే ఒక ఇల్లు ఉంటుంది, తూర్పున 2 పడమరన 2 దూరం అనమాట. ఆ 4 రోజులు అనేది అవి కరెక్ట్గా మాది 4 రోజులు అనేది ఉంటుంది. ఇదిగోండి మెంటల్ హాస్పిటల్ బుక్ ఇది. నెక్స్ట్ వామనతరం గుడికి ఇది. ఇంటికి వస్తే అది వీడియో కూడా పెడతాను మీకు, హిందూ మత పెద్దలకి, హిందూ మత పండితులకు కూడా పెడతాను, పార్టీ పెద్దలకి అందరూ కూడా పెడతాను ఆ వీడియో అనేది. నెక్స్ట్ ఇక్కడ వామనతరం గుడుగు చూడండి. ఇక్కడ అప్పుడు ఎలాగ ఉండేవాడిని ఇలా అయిపోయాను. 2019లో కేజీఆర్ ఎస్ యూట్యూబ్ వీడియో చూడండి. కేవలం రైతుల గురించి, వ్యవసాయం గురించి, పర్యావరణం గురించి మొత్తం తీసాను. కేజీఆర్ ఎస్ యూట్యూబ్ వీడియో చూడండి. అందులో ఉంటుంది రైతు బిడ్డ, రైతు దేవబాబు అనేసి చూడటం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడు, బాహుబలి తీయండి. మహాశివరాత్రికి అనేసి అన్నాను. ఇక్కడ చూడండి, షిరిడి సాయి సత్యసాయి ఇది హిందూ మతం మీద డిపెండ్ ఉంటుంది, ఇది కాదు. నెక్స్ట్ కలియుగం అంత దుర్గమ్మ శివపార్వతులు ఈ కలియుగాన్ని స్వర్ణయుగం స్థాపిస్తారని అంటారు. దుర్గమ్మ ఒకసారి కళ్ళ ఉండి సూర్యుడి పక్కన ఉండి ఒక భూమిని చూపించింది, మొత్తం బ్లూనే చూపించింది. నెక్స్ట్ చీకటి పగలు చూపించి నాయన ఇలా భూమిని చేయాలి లేదంటే భూమి అంతమవుతుంది అని చెప్పేసి సజనిస్తుంది. 2050 అన్నట్టుగా, అంటే ఈరు కాదు అలా చెప్పింది అనమాట. నెక్స్ట్ వామనవతార బలి చక్రవర్తి వామన దానం ఇచ్చిన 3 రోజుల భూమి గెలుస్తుంది. అంటే 3 రోజులు దానం ఇచ్చాడు. అది హిందూ మత పెద్దలు తేల్చాలి. అది అన్ని కొట్టు కథలు వాస్తవ అంటే ఇవన్నీ కూడా మూఢనమ్మకం, హిందూ మతం మూఢనమ్మకం ఇవన్నీ కూడా అనడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికి ఏదో ఉడత భక్తికి హిందూ మతం చేస్తున్నాను. లంకాయం శంకరదేవి, కామాక్షి, కంచకాపుర, బుద్ధిమల శంకరదేవి, చాముండి, గ్రంథపట్ట, అనంతపుర, జోగులాంబ, శ్రీశైల బ్రహ్మాంబిక, కొల్హాపుర మహాలక్ష్మి, మహూరి, ఏకవరి, ఉజ్జయిన మహాకాళి, పీఠిక, పురుహూతిక, వాటాన గిరిజాదేవి, మాణిక, దక్షపటి, హరిక్షేత్ర, కామరూప, ప్రియాగ, మాధవేశ్వరి, జ్వాలయం విష్ణుదేవి, గయా మాంగవేరిక, వారణాసి విశాలక్షి, కాశ్మీర సరస్వతి. ఇంకా మంత్రాలన్నీ చదివితే మళ్ళీ మెంటల్స్ అంటారు. ఇదిగోండి చూడండి, బుక్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఏంటి నేను చూడండి ఇక్కడ డిగ్రీ సత్యవాడ స్కూల్లో ఎలిమెంటరీ, పెద్దమిల్లి హై స్కూల్లో నాకు ఆ గొడుగుతో కూడా పెద్దమిల్లి హై స్కూల్లో దొరికింది. పెద్దమిల్లి హై స్కూల్ 10th, ఇంటర్మీడియట్ పారపురం జీజే కాలేజ్. నెక్స్ట్ డిగ్రీ అనేది వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ కొత్తూరు. నెక్స్ట్ బీఈడీ అనేది పాల్గొన చేయడం. తర్వాత కోచింగ్ కూడా నేను వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆర్సిటీ స్టడీ సర్కిల్ కోచింగ్ కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏదో ఒక జాబ్ అనేది మన ఉద్యోగం ఏదో ఒకటి పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ ఈ రెండింటి మీద ఆప్షన్ ఉండి నేను వెళ్ళాను. తర్వాత 2017లో ఇది స్టార్ట్ అయింది. అప్పుడు కేసులు కూడా పెట్టడం జరిగింది. అక్కడే స్టార్ట్ అయింది. 2016లో ఇదిగోండి 2015 వచ్చాను, అక్కడే స్టార్ట్ అయింది. అక్కడితో జీవితం అనేది లేదు ఇంకా తప్పిందని చెప్పేసి జడ్పీ అన్నప్పుడు జాయిన్ అయ్యాను.
ఆ పోస్ట్ కూడా అనేది లేదు. ఇప్పటికీ నేను అన్ఎంప్లాయ్గా ఉన్నాను. అయితే దేవుడిని నమ్ముకున్న హిందూ మత పెద్దలు, ఈ సత్యవాడ గ్రామ ప్రజలు కానీ హిందూ మత పెద్దలు, మిగతా హిందువులు మాత్రమే తేల్చగలరని ఆశిస్తున్నాను. హిందూ మత పెద్దలు, పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తేల్స్తారని, అది మహాశివరాత్రిగా లేకపోతే ఉగాదిగా అని వాస్తవం చూడండి. నాకైతే ఇక్కడ మెంటల్ కేర్ హాస్పిటల్ బుక్ అనేది చూపిస్తాను చూడండి. ఇది చూడండి, ఇది మెంటల్ కేర్ హాస్పిటల్ బుక్. ఇది నాకు అక్కడ చేశారు. ఈ డేట్ చూడండి, ఈ డేట్ కాదు, ఇక్కడ చూడండి 136776. ఈ నెంబర్ టాలీ చేసినా సరే 3 వస్తుంది. ఓకేనా? చూడండి, అంటే 1+3+6+7+7+6 అంటే 4 12 13 7+6 13 అంటే 13 13 4 6 10 అంటే 30 అంటే 3+0 అంటే 3. ఇది మెంటల్ అనేది చేయడం జరిగింది. కలియుగ బలిచక్రవర్తి అనేది ఆల్రెడీ ఉన్నాడు మా ఇంటి పక్కన. ఒకసారి చూడండి హిందూ మత తీర్పు అనేది ఎలా ఉంటుంది. సత్యవాడ ప్రజలు నాకు న్యాయం చేస్తారా, లేదంటే హిందూ మత పెద్దలు కానీ చుట్టుపక్కల పెద్దమిరి, మెనసర, కేసరి కొసలి, బాలేరు, చెలికిరి, నెక్స్ట్ కాటరగడ, మా తాతగారు కాటరగడ, చిన్నది, వాళ్ళకి కూడా తెలిసి అందరికి కూడా నేను మెంటల్ అని చెప్పేసి ఒక ముద్ర అనేది పడిపోయింది. ఇది అందరూ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఇది హిందూ మత పెద్దలు, తర్వాత పార్టీ పెద్దలు కూడా ఆలోచించి ఇది న్యాయం చేస్తారని, ఇది కూడా కలియుగ మంతం అనేది ఎలా అవుతుందని చెప్పేసి చూడడం జరుగుతుంది. ఇది మీరు ఒప్పుకుంటే నెక్స్ట్ అనేది చెప్తాను. నాకు న్యాయం చేస్తున్న సెలవు తీసుకున్నాను. జై హింద్, జై దుర్గమ్మ, ఓం నమ శివాయ, జై పార్వతీదేవి, దుర్గమ్మ, జై దుర్గభవాని, స్వామి శరణమయ్యప్ప. చూడండి, ఇక్కడ దుర్గమ్మ జ్యోతి, మహాశివరాత్రి, అయ్యప్ప మకర జ్యోతి. ఓకేనా? అయ్యప్ప 18 మీటర్లు అనేది ఆల్రెడీ ఇదైంది. ఓకేనా? ఈ వామనోత్తర గుడిగ అనేది చూస్తారు. ఓకేనా? వామనోత్తర గుడిగ అనేది దొరికింది. ఇది కొట్టు కదా, ఇంకో 2021 మా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కానీ మా ఊరు గ్రామస్తులు కానీ అడగండి. ఇది సాక్షి చెప్తే వామనోత్తర గుడుగు, అది కూడా మీకు వీడియో పెడతాను. హిందూ మత పెద్దలకి ధన్యవాదాలు. నాకు హిందూ మత పెద్దలు న్యాయం చేస్తున్నాను. అంటే అలాగే ఇంకొకటి కూడా ఉంది. ఈ వామనోత్తర గుడుగు దొరికిన తర్వాత నాకు విజయవాడ నుంచి ఫోన్ వచ్చింది. అది చూడండి, ఆ నెంబర్ కూడా వేరే అతను ఇచ్చాడు, ఆ జియో కస్టమర్. అతను కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు, పుత్తూరులో ఉన్నాడు. ఈ నెంబర్ నాకు 2 నెంబర్లు ఉన్నాయి. ఆల్రెడీ ZBNFలో 2 చేస్తున్నాను. ఇంకో 3 నెంబర్ అనేది యాడ్ చేసి నా దగ్గరికి వచ్చాడు. మా పంచాయతీ బిల్డింగ్ దగ్గర వచ్చేసి ఇచ్చాడు. ఈ నెంబర్ని ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి అంటే నాకు వచ్చింది అది. నెక్స్ట్ ఈ నెంబర్కి ఫోన్ చేసి నాకు విజయవాడ నుంచి ఏర వస్తుంది తీసుకొని సార్, నేనేం ఫ్రీగా అనుకుని తీసుకున్నాను. పెద్దమల్లి పోస్టు నియరెస్ట్ వెంకటేశ్వర టెంపుల్ అని అన్నారు. నేను ఫ్రీగా అనుకుని ఇచ్చేయండి అని అన్నాను. తీరా వచ్చేటప్పటికి 1200 రూపాయలు పే చేయాల్సి వచ్చింది. అప్పుడు నాకు ZBNF చేస్తాను కాబట్టి నా డబ్బులు ఉండేవి కాబట్టి 1200 తీసుకున్నాను. 1200 చేశాను. ఇది కూడా 1+3 అంటే 1+2 అంటే 3 అంటే ఆ చీర అనేది, ఆ ఫోటోలన్నీ కూడా మీకు వీడియో రూపంలో చేసి మళ్ళీ పెడతాను మీకు. ఆ చీర అనేది మా అమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చేసి కట్టేసాను. ఆ ఫోటో కూడా ఉంది. అవన్నీ కూడా మీకు వీడియో చేసి ఈ నెక్స్ట్ వీడియో పెడతాను. హిందూ మత పెద్దలు దుర్గమ్మ అక్కడికి వచ్చి ఉందని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యాధారాలు మరి నేను చూపించలేను. అలానే శివుడు సంతోషిమాత, ఈ సంతోషిమాత బత్తిడి, శివుడు ఎన్నమల్లికర్సం గుడి, సతివాడ ఉమాలేనికంఠేశ్వరం గుడి. నెక్స్ట్ మా అసిరి తల్లి, శివటమ్మ తల్లి చెట్టు చూస్తే చూడండి, చెట్టు చూస్తే 3 చెట్లు, అవి 1 చెట్టు కాదు 3 చెట్లు. ఎందుకంటే న్యాయం అయితే ఎందుకంటే నేను ప్రూఫ్ అనేది చూపించలేను. హిందూ మత పెద్దలు, పార్టీ పెద్దలు న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ మెంటల్ కేర్ హాస్పిటల్ ఇవన్నీ కూడా తేలుస్తూ నాకు ఇప్పటికీ అన్ఎంప్లాయ్గా ఉన్నాను. ఇవన్నీ కూడా అప్పు చేసి చేస్తున్నాను. ఇవన్నీ కూడా అప్పు, దానికి తాలూకా ఫోన్పే ఇవన్నీ కూడా చూపిస్తాను మీకు. ఇవన్నీ కూడా నాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు కూడా 32 సంవత్సరాలు నాకు పెళ్లి కాని పరిస్థితి. ఆ ZBNF పోస్ట్ కూడా L2 వచ్చింది, 15,000 అంతా వస్తుంది. అది కూడా రాని పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. దయచేసి హిందూ మత పెద్దలు దీన్ని సీరియస్గా వామనోత్తర గొడుగుని, ఈ శ్రీ సాయిబాబా కాలనీ, సంతోషమాత గుడి, ఇలా ఇవన్నీ కూడా ప్రూఫ్ చూపిస్తున్నాను. వీళ్ళు న్యాయం చేస్తారనేసి ఆశిస్తున్నాను. చూడవచ్చు, ఈ ఫ్లెక్సీ అనేది సాక్ష్యం. ఈ ఫ్లెక్సీ అనేది సత్యవాడ దుర్గమ్మ జ్యోతి, అయ్యప్ప మకర జ్యోతి అని చెప్పేసి దుర్గమ్మ తల్లి, చివిటమ్మ తల్లి దసరాకి చేయాలనుకున్నాను. ఇది కూడా పెట్టడానికి వాడు అడ్డుపెట్టాడు. నా ఫోన్లు చెక్ చేయడము, ఆ ఫోటోలు, ఆ ఇంటి ఫోటోలు తీస్తే నా ఫోన్లు చెక్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తాడు వాడు. ఇదిగోండి, ఇవన్నీ కూడా సాక్ష్యం. ఓకేనా? వీళ్ళందరూ కూడా కళ్ళకొచ్చారు. ఇది
అవసరం లేదు. తర్వాత హిందూ మత పెద్దలు స్పందిస్తని చెప్తాను, లేకపోతే చెప్పను. ఓకేనా? ఇప్పటికీ ఫ్లెక్సీ అనేది అక్కడే ఉంది. నేను బాబాయిని మాల వేసుకున్న తర్వాత నేను ఫ్లెక్సీ పెట్టుకోవాల్సి వచ్చింది. అంతవరకు పెట్టుకోలేకపోయాను. ఇది చేయాలనుకున్న అవ్వలేదు. ఇవన్నీ కూడా సాక్ష్యం. ఈ పుస్తకాలన్నీ కూడా, ఈ బుక్స్ అన్నీ కూడా చూడండి. ఇక్కడ రిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చారు. రిక్వెస్టింగ్ హెల్ప్ లీగల్ ఇష్యూస్, అంటే లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, రిక్వెస్టింగ్ హెల్ప్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. మెంటల్ హాస్పిటల్ వైజాగ్ వాళ్ళకి. ఇక వెళ్ళడానికి కూడా డబ్బులు లేక, లేకపోతే ఇంకా కారణాల వల్ల ఇంతవరకు వెళ్ళలేదు. నాకు ఆ మెంటల్ హాస్పిటల్ వాళ్ళు కూడా నేను తెలుసు. వాళ్ళకి డాక్టర్స్ 3 ఎండీలు 4 ఎండీలు ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ గత శివరాత్రికి చెప్పాను అంతా కూడా. అది న్యాయం చేస్తారని సాధిస్తున్నాను. సత్యవాడ పంచాయతీ తీర్పు, నెక్స్ట్ హిందూ మతం తీర్పు అనేది ఎలా ఉంటుంది, గవర్నమెంట్ తీర్పు ఎలా ఉంటుంది అని చెప్పేసి పార్టీ, గవర్నమెంట్ కాదు పార్టీ అని, పార్టీ కాదు ఈ పార్టీ వాళ్ళు, గవర్నమెంట్ అంతా హిందువులే కాబట్టి హిందూ మత పెద్దలు, హిందువులు నాకు న్యాయం చేస్తారని సాధిస్తూ సెలవు తీసిన. జై దుర్గబాబు అని. ఓం నమ శివాయ. స్వామి శరణమే. ధన్యవాదాలు.